ఎనర్జీ లాక్డౌన్ అంటున్నారు. మన ఎనర్జీ లాక్డౌన్ పెడితే పరిస్థితి ఎలా ఉంటదంట? ఇప్పుడు లాక్డౌన్ అయితే ఏం కాదండి. ఇది కావాలంటే పబ్లిక్ ఏంటంటే అఫ్వా చేస్తారు. లాక్డౌన్ ఇప్పుడు ఏం కాదు. అంటే అది స్వయంగా నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది కదా. లేదు లాక్డౌన్ అయితే కాదండి. లాక్డౌన్ అయితే చాలా ప్రాబ్లం అవుతారు. పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడైతే లాక్డౌన్ అయితే పరిస్థితి చాలా కఠినంగా వస్తుంది. ఇప్పటికీ చాలా పానిక్ సిచ్యువేషన్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తాం. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ పానిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. గ్యాస్ కానీ ఇప్పుడు పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. అన్ని ఉన్నాయండి. గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. కావాలంటే ఏంటంటే పబ్లిక్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఇది చేస్తున్నారు. అట్లా ఏం లేదు. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది, అన్ని వస్తుంది. మరి చాలా పెట్రోల్ పంప్స్ క్లోజ్ అయ్యాయి, పోలీస్ బందోబస్తు పెట్టి. ఏంటంటే వాళ్ళు కొన్ని పెట్రోల్ పంప్ ఏంటంటే ఇంత ముందు మనం కొనుక్కొని వస్తుండే. ఇప్పుడు ఏంటంటే మొత్తం అమౌంట్ ఇచ్చి కొనుక్కొని రావాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే తీసుకొస్తలేరు. పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కూడా ఉంది, కానీ కావాలంటే వాళ్ళు ఇస్తలేరు, బంద్ పెట్టారు అంతే. అవుతుందంటారా మరి పెట్రోల్ అది లాక్డౌన్ లేదు? అంటే అవ్వదండి. కానీ నరేంద్ర మోదీ చెప్తున్నారు కదా, మరి అయితే పరిస్థితి ఎలా ఉంటుంది, అవ్వకపోతే బాగుంటుంది? అవ్వకపోతే బాగుంటుంది, అవుతే చాలా కఠిన కాకపోతే. ఇప్పటికే చాలా కాస్ట్లు పెంచేస్తున్నారు కదా, గ్యాస్ సిలిండర్ పైన 60 రూపీస్ పెంచారు. 60 రూపీస్ పెంచారు అంతే. దానికింత ఎక్కువ లేదు. అవతల కంట్రీలో చూడండి, అక్కడ గ్యాస్ అనేది దొరుకుతలేదు. మనకి ఇక్కడ గ్యాస్ అనేది దొరుకుతుంది కదా, అన్ని దొరుకుతుంది. వేరే కంట్రీలో ఎక్కడ అవుతుంది, మన దగ్గర అన్ని దొరుకుతుంది మీకు. థ్యాంక్ యూ.